క్యాంపు భరతం పట్టిస్తా అంటూ కర్నూలు బీసీ క్యాంప్ క్వార్టర్స్పై ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల కర్నూలు మినీ క్రికెట్ స్టేడియం లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర 70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్ కూల్చేయాలని కూటమి సర్కార్ ఆదేశాలు, క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగులకు ఇతరులకి నోటీసులు, నీళ్లు విద్యుత్ సరఫరా నిలిపేసిన అధికారులు, 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో చిన్నపాటి అరణ్యాన్ని తలపించే బీసీ క్యాంపులు, వాటిని నరికేస్తే ప్రాణవాయు కోసం నగరం ఉక్కిరిబిక్కిరే. 90 ఎకరాల్లో ఉన్న ఈ భూముల విలువ ఏకంగా 2700 కోట్లు. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం బీ క్యాంపులో 120 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారుల నివాసం ఉండేందుకు ఏబీసీ క్వార్టర్లు నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలు ఇప్పటికీ ఏబీసీ క్యాంప్ అని వివరిస్తుంటారు. మొత్తం 1090 క్వార్టర్లు ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్లు అధికారికంగా, కొందరు 490 క్వార్టర్లు అనధికారికంగా మరికొందరు నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరే. ఇక్కడ సెంటు 30 లక్షలకు పైగా ఉంది. ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే 50 లక్షల పైనే ఉంది. సగటున 30 లక్షలు అనుకున్న ఎకరా 30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ 2700 కోట్ల పైనే. నగరం నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కింద నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారు. ఆయన హఠాన్మానంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. బీసీ క్యాంపులను కోటలను తొలగించి మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిడి పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్ల లీజుకి తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది ఏప్రిల్లో తొలుత 89 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్ఎండ్బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతా వారికి జారీ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3 నుంచి 5 ఎకరాల మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85 నుంచి 87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్ళు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజు దాడు కొనసాగాలని భావిస్తూ మరో 2 దఫాలు 66 ఏళ్ళు వాళ్ళ ఆధీనంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్ళు వాళ్ళ ఆజమాయిషీలోనే ఉంటుంది. కర్నూలులో అత్యంత విలువైన స్థలం ఇదే కావడం గమనార్హం. కర్నూలులో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐ ఇప్పటికే నేషనల్ హైవే సమీపంలో బాలసాయి స్కూల్ పక్కన 16.4 ఎకరాలను సేకరించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే వీలుంది. హైదరాబాద్ బెంగళూరు హైవే పక్కన ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఈ స్థలం ఉన్నప్పటికీ మళ్ళీ మినీ క్రికెట్ స్టేడియం పేరుతో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై కూటమి ప్రజాప్రతినిధులు కన్నేయడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.